సర్వభూతలం అంటే యేసు ప్రభు వారు రెండవ రాజ్యంలో వచ్చి ఆయన భూమి మీద స్థాపించబోయే 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చి దేవుడు దానియేలు రాజు నిజంగా చూపించి దాని భావం దానియేలు ద్వారా కనుక రెండవసారి ఆయన రాజుగా వస్తున్నాడు. మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథంలో రాసు 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో విల్లు ఉన్నది. ఆయన జయించుటకు జయశాలిగా బయలువెళ్ళను రాజు. హల్లెలూయా. ఆయన జయించి ఏం జయించాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ అధ్యాయం 33వ వచనంలో లోకాన్ని జయించాడు. ఇంకేం జయించాడు? పాపాన్ని జయించాడు. ఇంకా ఏం జయించాడు? మరణాన్ని జయించాడు. మరణం యొక్క బలము గలవాడి అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికంటే మరణాన్ని జయించి కనుక జయించి సింహాసనం మీద కూర్చొని రాజుగా ఆయన పరిపాలన కనుక పిల్లరా ఈ ఆయన శిలువ మీద ఉన్నటువంటి సమయంలో ఆయన్ని మరి ఎగతాళి చేస్తున్న సమాజం అందరిని చూసి ఆ మొదటి మాట కలిగినటువంటి సమయంలో దొంగలో ఒకడు ఆలోచనలో పడి ఎంత క్షమాపణ కలిగి ఎంత ప్రేమ గలవాడు, వీళ్ళందరూ సుమోకుబడిగా ఆయన నేరాలు మోపుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఆయన నిజంగా ఇంతగా హేళన చేస్తున్నారు, అయినా అసలు ఎలా ఒక మనిషి అనేటువంటి వాడు ఇలా మాట్లాడలేడు కదా, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అని ఆలోచించాడు. ఆయన ఆలోచించినప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే తన అంతరాత్మ తన చిన్న ప్రబోధం ఏంటంటే ఈయన నిజముగా దేవుడు కుమారుని విషయం తెలిసింది. అప్పుడు యేసయ్య వైపు తిరిగి అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అంటే ఆయన ఒక రాజై ఉన్నాడని, ఆయన రాజ్యం స్థాపిస్తాడని ఈ విషయాన్ని ఆ దొంగ గుర్తించి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నువ్వు నన్ను జ్ఞాపకం ఎప్పుడు నీవేవేళ పరిస్థితుల పరివారంతో భూమి మీదకి వస్తావు, నీ ఒక రాజ్యాన్ని స్థాపిస్తావు. ఆ రోజున నీ ప్రక్కన మునుగొంద పట్టపైన నీతో పాటు శిలువ మోసుకుంటూ వచ్చి నీ ప్రక్కన పడ్డటువంటి ఒక వ్యక్తి నేను క్షమాపణ వేడుకున్నటువంటి వ్యక్తి ఉన్నానని గుర్తు చేసుకోయా అన్నాడు. యేసు నీ రాజ్యముతో భూమికి తెల్చడి రోజు, యేసు నీ రాజ్యముతో భూమికి తెల్చడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రోముమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రోముమని, నిలవేడిని నిలపిల్చుచును నీడేరెను నా వినతి, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపి. చక్కగా మాసిలవరి గారు ఆ సన్నివేశాన్ని వివరిస్తూ ఈ పాట దేవుడు కదా యేసు ప్రభు అన్నాడు, టుడే జీసస్ సెడ్, ఏమన్నాడు? టుడే యు విల్ విత్ మీ ఇన్ పారడైస్, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. నేను మరణాలు వచ్చేదాకా కాదయ్యా, ఈరోజు అంటే వారి పాపాలు వారి దోషాలు అన్ని ఒక్క దెబ్బతో క్షమించి, వాడు చేసిన నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఒకే మాటతో క్షమించి తనతో కూడా చూడండి, నీవు నాతో కూడా పరదైసులో, నువ్వు పరదైసుకి వెళ్తువు కాక అని చెప్పలేదు. అంటే పరదైసులో ఉన్నవారు ఒక సాక్ష్యం ఇప్పించాలి. అర్థమైందా? మృతులకు కూడా సువార్త ప్రకటించబడిందని రాసిన బైబిల్లో. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం చూడండి. 6వ వచనం, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు
నరులను ఆత్మ విషయములో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడేను. హల్లెలూయా. ఎవరికి కూడా సువార్త? ఇప్పుడు మృతులకు సువార్త చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు మృతులైన వాళ్ళకు కూడా యేసయ్య వారు, వాళ్ళు కూడా నరకం నుండి వాళ్ళకు కూడా యేసయ్య తెలియాలి. అర్థమవుతుందండి? చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించబడింది. సువార్త ఎప్పుడంటే నోవహు దినములో ప్రకటించబడింది. ఇదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తాం. దేవుడి దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొక్క కనుక చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మవింపిగానే వెళ్ళి ప్రకటించెను. అంటే నోవహు దినముల్లో చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించబడింది. అలాగే దొంగలు వెంట పెట్టుకొని ఆ పాతాళముకు ఆయన బైబిల్ రాసింది, ఎఫెసీ పత్రికలో రాసి ఉంటుంది. ఆరోహణం ఆయనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగంలోనికి దిగననియు అన్నారు. భూమి యొక్క కింద పాతాళం ఉంది. అక్కడ రాజకీయ ఖైదీలుగా దేవుడి పిల్లలు అక్కడ ఉన్నారు, చెరలో ఆత్మలు ఉన్నారు. యేసు ప్రభు వారు చెరగా తీసుకొని పోక ముందు చనిపోయినటువంటి వాళ్ళందరూ భూమికి వెళ్ళిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. అయితే అగ్ని జ్వాలంలో కాలిపోవట్లేదు, వాళ్ళు పాతాళంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. అయితే యేసయ్య చేసింది ఏంటంటే ఆ దొంగను తనతో కూడా తీసుకెళ్ళి, ఇదిగో వీడు కరడుగైన నేరస్తుడు, వీళ్ళకు షరతు వచ్చిన తర్వాత వీటిని క్షమించి నాతో కూడా పరదేశం తీసుకొచ్చాను అని సాక్షి ఇప్పించాడు. ధర్మశాస్త్రం రాసి ఉంది, ఇద్దరు సాక్షుల సాక్ష్యము స్థిరము అని రాసి. హల్లెలూయా. ఇంకా మృతుల యొద్దకు ఆ దొంగను తీసుకుని ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించినారు. రెండవ మాటలో రక్షణ వాక్కు మనకు కనబడుతుంది. చెప్పండి. అంటే మధ్య శిలువ రక్షకుడు రక్షణ కార్యం చేశాడు. మరొక పక్క ఆయన యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆయన చెప్పిన మోక్షాన్ని పొందుకున్నవాడు అయితే చచ్చిపోయేంత వరకు తిరస్కరించి ఆయన అంగీకరించకుండానే మరి పాపంలో ఉండి చనిపోయి నరకానికి వెళ్ళినటువంటి వాడు. అంటే ఆ రెండు శిలువ మనకి ఏం చెప్తుంది అంటే అవకాశం రాగానే ఆయన అంగీకరించి క్షమాపణ పొందుకొని ఆయనతో పాటు మోక్షానికి చేర్చబడిన వాడు ఎప్పుడైతే చచ్చిపోయేంత వరకు ఆయన తృణీకరించి త్రోసివేసి ఆయన అంగీకరించకుండా చనిపోయి నరకానికి వెళ్ళేటువంటి వాడు ఇంకొక రకంతో కూడుకున్నాడు. కనుక మనం ఏ గుంపులో ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఆయన షరతు వచ్చి క్షమాపణ పొందుకుని వారిగా మనం ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఆ రెండవ మాట రక్షణ వాక్కు. మొదటిది క్షమాపణ వాక్కు, రెండవది రక్షణ వాక్కు, మూడవది ప్రేమ వాక్కు. మీరు చూడండి దయచేసి కృపగా యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30 చూడండి దయచేసి. 29-30 యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని. ఇది మూడవ మాట, యేసు ప్రభు శిలువలో పలికిన మూడవ మాట. ఇది ప్రేమ వాక్కుగా మనం పిలుస్తాం. ఏ వాక్కు ఇది? తన తల్లిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని కన్నటువంటి తల్లి మరియమ్మ గారు చిన్ననాడే ఆమె చిన్న ప్రాయంలో నిద్రకు వస్తారు. తనకు ప్రదానం చేయబడినటువంటి యోసేపు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉండేటప్పటికెల్లా ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆమెను అవమానపరచడం, అల్లరి చేయడానికి ఇష్టం లేక ఆమెను రహస్యంగా విడనాడాలని ఆ దినాల్లో నిజంగా బైబిల్ రాస్తుంది, ఆమె ఎవ్వరి కంట పడక అంటే దాంతో జీవించాల్సి. ఎందుకంటే ప్రధానం జరిగింది, యోసేపుతో సంబంధం పెళ్లి కాలేదు, ఆమె గర్భం దాల్చింది, పరిశుద్ధాత్మలో గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి తెలియదు, దేవదూత వచ్చి తనకు చెప్పిన దాకా తనకు తెలియదు. కానీ ఆశ్చర్యపోయింది, నాకు ఇది ఎలా జరుగుతుంది, నేను కన్యకను, నేను పురుషుని ఎరగడాన్ని కదా అన్నదాన్ని. అయితే లోకానికి అసలు తెలియదు కదా. అయితే వాళ్ళందరూ కూడా ఆమె ఎలాగా చూసేవాళ్ళు కనుక ఆమె ఎవ్వరి కంటపడక. ఆ తర్వాత దేవుడు
బిడ్డగా ఆయన కన్నది చాలా ఇబ్బందులు పడింది. కన్న టైంలో ఆ వీధిలో అక్కడ బెత్లెహేముకు తీసుకొచ్చిన తర్వాత పిల్లవాడిని ఎక్కడి నుంచి ఐగుప్తులో నుండి వాళ్ళు యూదా దేశపు వాళ్ళు గలిలయ ప్రాంతం నజరేతు నుండి యూదా దేశం బెత్లెహేములోనికి ఆ జనాభా లెక్కలు పేరు రాయించుకోవడం కోసం ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. దేవుని బిడ్డలారా, బెట్టుగా పిల్లవాడిని కన్నది. సత్రంలో స్థలం దొరకలేదు, పశువుల తొట్టిలో పనులు పెట్టాడు. ఆ పిల్లవాడిని పనులు పెట్టారు. ఎన్నో కష్టాలు పడిందా సమయంలో ఆ 40 రోజుల పిల్లవాడిని ఆ యేసు ప్రభు వారిని ఆ దేవాలయానికి తీసుకొచ్చిన సమయంలో నీతిమంతుడైనటువంటి సమయం, ఇశ్రాయేలుకు ఆదరణగా ఇశ్రాయేలును ఆదరించేటువంటి, ఇశ్రాయేలును విమోచించేటువంటి వారి కొరకు ఎదురు చూసిన సమయం. ఆఖరిలోని పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవాలయంలోకి వచ్చి ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఇలా చెప్పాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని బోధిస్తా ఉన్నావు. అన్ని జనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలను సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూశాను అని చెప్పి, అమ్మా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతే నీ గుండెను చీల్చేసి, ఒక కత్తి నీ గుండెను చీల్చేస్తుందమ్మా. సుమయోను 40 రోజులు పిల్లవాడు యేసు ప్రభువారి దేవాలయం తీసుకొచ్చిన రోజు అన్నమాట. ఆ మాట శిలువ దగ్గర చాలా నెరవేరుతా ఉంది. తను కన్న కుమారుడు పిల్లల శిలువ మీద చిత్రహింస అనుభవిస్తున్నాడు. నిజంగా మన కన్న పిల్లోడు హాస్పిటల్ పడిపోయి కాలు చెట్టు కట్టి వాడికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తే తక్కువ కొట్టుకుంటే ఆ తల్లి ఒకళ్ళు ఉంటే మనం అక్కడ ఉంటే తల్లి పరిస్థితి ఎంత బాధపడుతుంది, ఓడి ఏడుస్తా. మరి గారి సిచ్యువేషన్ లాగే ఉంది. అమ్మా, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతని చెప్పిన మాట ఆ రోజు నెరవేరింది. యేసయ్య బాగా వినండి, ఆయన భూమి జీవించినటువంటి కాలం 33 సంవత్సరాలు. 30 సంవత్సరాలు గృహస్థ జీవితం జీవించినాడు, 3.5 సంవత్సరాలు పరిచయం చేసినాడు. నిజంగా యోసేపు చనిపోయిన తర్వాత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి పని మీద బయటకు వచ్చినాడు కనుక ఇంకా ఆ ఉదాహరణలోకి వచ్చేసింది. ఆజ్ఞాపాలను చూసేటువంటి వారు ఎవరు లేరు. దేవుని వాక్యం చెప్తా ఉంది. నిర్గమకాండంలో 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది. 10 కమాండ్మెంట్స్ లో 5th కమాండ్మెంట్, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసుకోండి దయచేసి. ఎఫెసీ పత్రిక 6 తీసుకున్నారా? మొదటి నుంచి చదవండి. పిల్లలారా, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బతకాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? మంచిగా చూసుకో. యేసయ్య ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. అక్కడ ఆయన తల్లి చూస్తా ఉంది నేనుగా, ఆ బాబు నన్ను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటా, నన్ను చూసుకుంటా అమ్మా నుంచి అలా చూస్తా ఉంది. అప్పుడు వెంటనే ఇదిగో నీ కుమారుడు, జెబెదయి కుమారుడు యోహాను అక్కడే ఉన్నాడు. యేసు చేత ప్రేమించబడ్డ శిష్యుడు ఆయన అక్కడే ఉన్నాడు. అమ్మా చూస్తాను, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ శిష్యుడితో అన్నాడు, ఇదిగో నీ అంటే ఆ తల్లి బాధ్యతను శిష్యుడికి ఏం చేశాడు? నువ్వు చూసుకో, ఇక మా అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కన్న తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించి ఆయన ఆ కర్తవ్యాన్ని. ఈ రోజున కన్న తల్లిదండ్రులు చూడండి, పిల్లలు చాలా మంది చూడండి, పెద్దవాళ్ళు అంటారు అడ్డాలనే బిడ్డలంట కానీ గడ్డాలలో బిడ్డలు కారంట. చూడండి, పిల్లలు నిజంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడి చదివించారు, వాళ్ళు ఎలా పెంచి పెద్ద చేశారు, ఆ పిల్లల నుంచి ఎంత అల్లారముద్దుగా పెంచారు, వాళ్ళు ఎంత చక్కగా చూసుకున్నారు, అవన్నీ మర్చిపోతారు.
ఏదైనా ఒక మాట చెప్తే వినరు. ఏంటి మాట్లాడుతారు, చికాకు పడతారు. తల్లిదండ్రులు మాట చెప్తే అస్సలు పట్టించుకోరు. దేవుడి బిడ్డ, నీ కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించు, ఇది చూపించు, లోబడు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం ఉంది, ఇంకా కొంతకాలం బ్రతుకుతారు. ఆ కొంతకాలం మంచిగా చూసు. నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు కూడా నేను మంచిగా చూసుకుంటారు. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యించాలి. వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. ఒక వాస్తవంగా జరిగిన సంఘటన, ఒక తల్లి తన భర్త చచ్చిపోయాడు, విధవరాలైపోయింది. అయితే కూలీ నాని పని చేసుకొని తన బిడ్డను ఎంతో కష్టపడి చదివించి ఆమె డాక్టర్ చేసిందంట. నిజంగా మరి డాక్టర్గా చేస్తే ఆమె మంచి స్థితిలో ఉంది. ఒకరోజు ఆ తల్లి తన బిడ్డ దగ్గరకు వచ్చింది. కష్టపడి మరి తన ఫ్రెండ్స్ అందరూ పిలిచి ఫంక్షన్ పెట్టుకుందంట. అప్పుడు ఆమె ఎంతో కష్టపడి ఆ చెమటలు అడుక్కుంటూ మరి ఎంతో ప్రయాసపడి రుచికలిగిన వంటకాలను తయారు చేసి ఆ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు అన్నాడంట, అరే ఇప్పుడు టేస్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు అని చెప్పేసి సమయానికి మా అమ్మ ఇక్కడ వచ్చింది. మా అమ్మ చేసింది చెప్పలేదంట. ఆ ఉన్నదంట, మా ఇంట్లో పని మనిషి ఈమె కొత్తగా మేము పెట్టుకున్నాం పనికని అసలు సింపుల్గా, అసలు ఏమాత్రం కూడా సంకోచించకుండా తేలికనేసింది. గుండె పగిలిపోయిందంట, వెళ్ళిపోయిందంట. ఆ కూతురు చచ్చిపోయిందంట. దేవుడు బిడ్డ, ఇక్కడ సంఘటన ముచ్చిపల్లిలో నెల్లకొండవారని చదివిస్తున్నారు. ఆ కొడుకు బెంగళూరులో చదువుకుంటున్నాడు, మంచి ఉద్యోగస్తుడు. మా నాన్నగారు ఈ మ్యాంగో సీజన్ మామిడికాయలు తీసుకుని చచ్చి పట్టుకొని బెంగళూరు దాకా పోయి అక్కడికి వెళ్ళి ఆ కొడుకు చూద్దామని వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఆ చాలా కాలం తర్వాత నా కొడుకు అమ్మో ఎంత పెద్ద కాలేజీ చదువుతున్నాడు వీడు అని చెప్పి ఎంతో సంతోషపడి ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన ఫ్రెండ్స్ వచ్చినారంట. ఎవరు ఆయన అడిగారు. మా తోట కాపలాదారు మా నాన్నోళ్ళు వెళ్ళి పంపించారు, కాయలు ఇచ్చి పంపించారు. కన్న తండ్రి ఎవరంట? తోటకాసుడు. ఆయనకి అట్టయిపోయాడు, చచ్చిపోయాడు. ఇక్కడే మీరు ముచ్చిపల్లి వెళ్ళి బెల్లంకొండ చదువు కొడుకు వరకు ఇంటికి వచ్చేసి ఏదో మందు పురుగులు తాగేసి దేవుడు పెట్టారు. కన్న తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు మెచ్చుకున్నప్పుడు వాళ్ళు కూడా తెలియదు. చనిపోయిన తర్వాత నిజంగా దేవుని తర్వాత నన్ను బాగా ప్రేమించేవాళ్ళు మనం అన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం ప్రేమించారు, వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఖర్చేది, వాళ్ళు ఎప్పుడు నా రెండు చేతులు జోడించి ఇప్పుడు బ్రతుకులాడుకుంటున్నారు. మీ అమ్మ నాన్నలు, మీ తల్లిదండ్రులు, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, వాళ్ళు మంచిగా చూసుకోండి, వాళ్ళు మంచి హ్యాపీగా ఉండాలి మీ గురించి. అలాగే తల్లిదండ్రులు ప్రేమించండి. ఎస్ అదే చేశారు శ్రీల దగ్గర. అమ్మ ఇదిగోని బాధ్యత. నాలుగో మాట బాబు చెప్పాడు, నా దేవా నా దేవా. యేసు ప్రభు వారు బాగా వినండి, మన ప్రభువు పాపమైపోయారు. బైబిల్ రాస్తుంది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఇలా రాస్తుంది, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అన్నట్టు పాపమెరగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాను. మన దేవుని నీతిగా చేయడం వరకు పాపం అంటే ఏంటో తెలియనటువంటి యేసు ప్రభునంట దేవుడు ఎలా చేశాడంట? పాపంగా చేశాడు, పాపం అయిపోయాడు. యేసు ప్రభు వారు ఆయన మీద తండ్రి అయిన దేవుడు నీ పాపం నా పాపం లోక పాపం అంతా మోపాడు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్పాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకములో ఉన్న పాపం అంతా ఆయన మీద మోపబడింది. ఆయన పాపము మూటైపోయాడు. పరిశుద్ధులైన దేవుడు పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు ఏం చేశాడంటే, దేవుడి న్యాయం ఏం చేస్తుందంటే పాపిగా పాపముగా మారిపోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టేశాడు ఆయన. అందుకే ఆయన అన్న మాట, ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? ఇదొక ప్రశ్న, ఆవేదనతో కూడిన వాక్యం, ఎంత బాధతోనో కలిగిన వాక్యం.
పలుమార్లు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు అన్నమాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానంట. రూపాంతరం కొండ మీద మరలా అదే మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. అలాగే పలుమార్లు పలికిన తండ్రి శిలువలో బిడ్డరా ఆయన చిత్తహింస అనుభవిస్తున్నటువంటి సమయంలో కరెక్ట్గా బిడ్డ మధ్యాహ్నం వేళ 12 గంటలప్పుడు ఆయన చేయించారు. బైబిల్ రాసింది, యేసు ప్రభు 9 గంటలకు సిలువ ఎక్కుతాడు. 9 నుండి 12 గంటల వరకు ఆయన పొందిన శ్రమ అంతా ఒక ఎత్తు అయితే, 12 తర్వాత 3 గంటల వరకు పడినటువంటి శ్రమ సామాన్యమైంది కాదు. ఆ టైంలో ఆయన పడ్డ బాధ ఏంటంటే అది నరక యాత్ర. బైబిల్ రాసింది చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. హల్లెలూయా. దేవుడు ఏ వేదనను తొలగించి? మరణమే. అంటే నరకానికి వెళ్ళినటువంటి ఒక మనిషి ఎంత బాధపడతాడో అంత బాధ శిలువలో యేసయ్య దేవుడే ఆ మరణ వేదన నుంచి యేసయ్యని యేసు ప్రభు వారు శిలువ మీద నీ కొరకు నా కొరకు చెప్పండి, ఏమి ఇవ్వబడ్డాడు? నా దేవా నన్నెందుకు? ఇది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం. ఎందుకంటే ఆయన పాపంగా చేయబడ్డాడు, శాపమైపోయాడు. గలతీ పత్రికలో రాసి ఉంటుంది, ఆత్మలకు వచ్చిన వాగ్దానము అందరికీ కలగడానికి అబ్రహామును కూర్చున్నటువంటి అని చెప్పాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము విశ్వాసము ద్వారా అన్యజనులకు కలుగునట్లు లభించినట్లు క్రీస్తు మన కొరకు శాపమై వివరణిస్తారు. కానీ 3వ అధ్యాయంలో శాపగ్రాహి అయి, అంటే మన శాపాన్ని వేసుకుంటూ ఏం చేశాడు? తీసుకున్నాడు. మన పాపాన్ని తీసుకున్నాడు, మన శాపాన్ని తీసుకున్నాడు. కనుక పరిశుద్ధుడే దేవుడు ఏం చేశాడంటే శాపముగా పాపముగా పారిపోయినటువంటి ఆయన చెయ్యి 5వ మాట ఏంటంటే దప్పిగొలుచు. 69వ కీర్తన 21వ వచనం చూడండి. 69వ కీర్తన 21వ వచనం. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టివి, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చి. దప్పి కొడుచున్నాను, ఈ లేఖను నెరవేరినట్టుగా దప్పి కొడుచున్నాను. ఎందుకంటే ఆ మాట అనాలి, నేను దప్పి కొడుతున్నాను అంటే అప్పుడు చిరకిస్తాను. కనుక ఆ లేఖనం నెరవేర్చినట్టుగా అప్పటికి సమస్తమును సమాప్తమవుతున్నదని యేసును ఎరిగి లేఖనం నెరవేరినట్టుగా నేను దప్పి కొడుచున్నాను. ఏంటి ఆయన కలిగిన దప్పి అంటే? నిజంగా దాహం వరకే అనలేదైనా, శరీరంలో దాహం ఉన్నాయండి. అదే సమయంలో ప్రియులరా ఆత్మల సంపాదన కొరకైన దాహం దిగుతున్నాడు. ఆ సమరయాస్త్రి దగ్గరికి వచ్చినప్పుడమ్మా నాకు దాహానికి నీళ్ళు అమ్మా అని అడిగాడు. అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన దాహాన్ని కొన్నాడు. ఆయన శిలువలో భూమి మీద ఉన్నటువంటి 33 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలం ఎంతో మంది ఆయన తన తప్పు తిప్పినాడు, దేవుడు తప్పు తిప్పాడు. అయితే శిలువలో చనిపోయేటువంటి రోజులు కూడా కరుడు కట్టిన నేరస్తుని కూడా ఆయన మార్చాడు. దేవుడా మన జీవితాల్లో ఆత్మల కొరకైన దాహాన్ని మనం కలిగిన వారమై జీవించాలని ఆ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాట చెప్పండి, సమాప్తమైనది. చెప్పండి, ఏ మాటది? యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను, యేసయ్య చెప్పిన మాట సమాప్తమైనది. ఈ మాట యొక్క భావం ఏంటంటే పిల్లల, ఏ కార్యం నిమిత్తమైతే, ఏ పని నిమిత్తమైతే తండ్రి అయిన దేవుడు
తన కుమారుని లోకానికి పంపించాడో ఆ పనిని శిలువ మీద పూర్తి చేశాడు. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 49వ వాక్యంలో ఇలా రాసి ఉంది, మీరేలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు పుట్టోట్లే పంపించాడు. నా దేవుని మందిరం, నా తండ్రి మందిరంలో ఉండాలని. ఎప్పుడన్నాడు ఆ మాట? ఎంత వయసు అప్పటికి ఆ మాట అనేటప్పటికీ 12 సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి పని గురించిన ఆలోచన కలిగి. యోహాను సువార్త 4:34లో ఇలా వ్రాయబడింది, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు ఆయన నాకు అప్పగించిన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్న. అంటే తండ్రి పని పూర్తి చేయడం అన్నపాలనతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన శిలువ మీదకి వెళ్ళడానికి ముందుగా ఆయన ఒలీవల కొండ మీద మహాయాజకత్వ ప్రార్థన చేస్తూ యోహాను సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనం ఇలా చెప్పాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నేను మహిమపరచాను అని చెప్పి ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా! ఎంత పూర్తి చేశాడు పని? సంపూర్ణంగా చేశాడు. ఇప్పుడు శిలువ మీద ప్రియులారా ఆయన మరణించేటువంటి సమయం ఆసన్నమైంది. అదిగో దేవుడు ఏ కార్యార్థమైంది ఈ భూమికి పంపించినాడు, ఆ పని నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన లోకంలో ప్రవేశించినప్పుడే ఈ మాట అన్నాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారముగా దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. శరీరంతో లోకంలోకి ప్రవేశించే రోజు యేసయ్య అన్న మాటది. నువ్వు బలి అర్పణ కోరేవాడివి కావు, అయితే నాకు ఒక శరీరం నుంచి పంపించావు ఈ భూమి మీదకి. నా శరీరములోనే మానవులందరి పక్షంగా బలి కావాల్సి ఉన్నాను. ఇది ఆయన నీ చిత్తం నెరవేర్చడానికే వచ్చాను నేను. అంటే మనుషులందరి పాప పరిహారం కొరకు బలి అయిపోవడానికి ఈ శరీరం ధరించుకున్న లోకంలోకి ప్రవేశించాను. దేవుడిలారా గమనించండి, ఆ పని శిలువ మీద ఆయన పూర్తి చేశాడు. మనుషులందరి పాప పరిహారం కొరకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను త్రాగవలసినటువంటి దేవుడు ఉగ్రత పాత్రను గెత్సేమనీలో ఆయన తాగాడు. దేవుని కోపానికి ఆయన గురైపోయాడు. పరిశుద్ధులైన దేవునికి పాపం మీద ఎంత ప్రచండమైన కోపం అయితే ఉంటుందో ఆ కోపం అంతా శిలువలో ఆయన చూపించాడు. జకరియా గ్రంథంలో రాసిన 14వ అధ్యాయం, ఖడ్గమా ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము అని రాశాడు. దేవుని ఖడ్గం, దేవుని కత్తి ఆయన చీల్చివేయబడ్డాడు. దేవుడు బిడ్డారా, శిలువలో మనుషులందరి పక్షంగా ఆయన చనిపోయేటువంటి సమయంలో బిడ్డారా ఆయన పలుకుతున్న మాట విజయవంతది, గర్వంగా అసంతోషంగా ఆనందంతో కేక వేస్తున్నాడు, సమాప్తమైనది. పరుగు పందెంలో ప్రయాసపడి పరిగెత్తి చివరికి గోల్ రీచ్ అయ్యేసరికి విజయోత్సవంతో కేక వేసినట్టు శిలువ మీద విజయంతో కేక వేశాడు ఆయన. సమాప్తమైనది. చెప్పండి ఏమైంది? ఆఖరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను, లూకాసు వార్త 23వ అధ్యాయం, ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం చదవండి 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఇలాగ చెప్పి ప్రాణమును విడిచి
సిలువలో యేసయ్య పలికిన ఆఖరి మాట చెప్పండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నాను. 16వ కీర్తన 10వ వచనం చదవండి దయచేసి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని గుర్రు పట్టవు. యేసు ప్రభువు గురించి రాయబడింది. నీవు నా ఆత్మను ఎక్కడ విడిచిపెట్టవు? పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని గుర్రు. కనుక యేసయ్య ఆత్మ పాతాళంలోకి వెళ్ళలేదు, ఆ ఆత్మను దేవుని చేతిలో పెట్టాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు అంటే తన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాడు. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్న సందర్భంలో అన్నమాట. చూడు, నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో అన్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం చూడండి 59. ప్రభువుని గురించి మొదలుపెట్టచ్చు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. నా ఆత్మ చేయాలి, నీ దగ్గరికి చేర్చు. భక్తులందరూ చెప్పాల్సిందే, నా ఆత్మను ఏం చేయాలి? చేర్చు. బైబిల్ రాస్తుంది, ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి ఎంత ఇష్టపడతామంటే ప్రభు దగ్గర ఉండడానికి అర్థమైందండి. 2వ కొరింథీ పత్రిక 5వ 2వ కొరింథీ పత్రిక 5:7 కనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలం ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎల్లప్పుడూ ధైర్యం కలవారై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునంత నివసించడానికి ఇష్టపడతా ఉన్నాము. హల్లెలూయా. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గర ఉండడానికి? ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ప్రభు దగ్గరికి. అందుకే థామస్ వాట్సన్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, డెత్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంట. మరణం అనేటువంటిది నా స్నేహితుడు, ఎందుకంటే నన్ను ప్రభు దగ్గర తీసుకెళ్తాడు అని. అర్థమైంది? మరణం అనేటువంటిది ఏంటంటే ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక వారిలా ఒత్తెరలా మంచిదా కాదు చెప్పండి. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెంటనే ఎవరి దగ్గర ఉండడానికి? ప్రభు దగ్గర ఉండడానికి ఇష్టపడతాం. కనుక మన దేహాన్ని చెప్పి ఏదో రోజు మనం తప్పకుండా ఈ లోపల విడిచిపెట్టాం. ఎంతకాలం ఈ లోకంలో బతికిన రోజు ఈ లోపల విడిచిపెట్టాం. అది విడవడానికి ముందుగా మన ఆత్మను దేవునితో ఉండేటట్టుగా దేవుని దగ్గర సదాకాలం ఉండేలాగా మనం సిద్ధపడాలి. ఆయన చెప్పాడు, నేను వస్తాను, మళ్ళా వచ్చి మీరు తీసుకెళ్తానని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయాల్లో కలవరపడవేయకండి, దేవునికి విశ్వాసం ఉంచును, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏదేలో మీతో చెప్పుదును, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచేయడా నేను మరలా వచ్చి నాతో ఉండడానికి, నేను మరలా వచ్చి నువ్వు నా యందు ఉండడానికి తీసుకొని, అంటే స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మనం ఏం చేస్తాడు? ఆయనతో ఉండడానికి తీసుకెళ్తాడు. కనుక ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా మనకు మేలే. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, సావైతే లాభం. సావైతే లాభం ప్రభు దగ్గర ఉంటారు. శరీరం ఎందుకు? మీ నిమిత్తం ఉండాల్సి వస్తుంది, పరిచయం చేస్తాము. దీంట్లో ఉంటేనేమో పరిచయం చేస్తాం, సేవ చేస్తాం. దీన్ని విడిచిపెడితేనే ప్రభు దగ్గర ఉంటాం. మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య చూడండి, తన ఆత్మ దేవుడి చేతిలో పెడుతున్నాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పాడు. ఎవరి చేతికి అప్పచెప్పాడు? దేవుడి బిడ్డ, నువ్వు ఈరోజు ఒకవేళ నీ ఆత్మ సాధిస్తే దేవుడితో ఉంటానని నిరీక్షణ నీకుందా? హృదయాన్ని పరీక్షించుకోండి. ప్రార్థన చేసుకున్నారండి.